ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుని జీడిపప్పుని బాదం పప్పుని పూర్తిగా పౌడర్ చేయకుండా ఇలా కచ్చా పచ్చాగా పొలుకులు ఉండేలాగా పౌడర్ పట్టి ఉంచుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని నెయ్యి వేసి పిస్తా పప్పులు, గుమ్మడి గింజలు అంటే పంప్కిన్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు అంటే సన్ఫ్లవర్ సీడ్స్, అవిసె గింజలు అంటే ఫ్లాక్ సీడ్స్, తెలియని వాళ్ళ కోసం నేను ట్రాన్స్లేట్ చేసి చెప్పానండి. ఈ నేతిలో ఇప్పుడు వీటన్నిటినీ కూడా లైట్గా వేయించుకొని పక్కకు తీసి ఉంచండి. ఇదే నేతిలో ఇప్పుడు మనం గోంద్ కటోరా కూడా వేసి ఒక 2 మినిట్స్ లైట్గా వేగనిస్తే అవి ఇలా ఉబ్బుతాయి. వీటిని వేస్తే హెల్త్కి చాలా బెనిఫిట్స్ వస్తాయి, అందుకోసం వేశాను. కటోరా మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ ఖర్జూరం ఏదైతే ఉందో వీటిలో ఉన్న గింజలు తీసేసి ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి ఈ ఖర్జూరాన్ని వేసుకుని మంచిగా పేస్ట్ చేసుకోండి. అలానే నేతిలో వేయించుకున్న సీడ్స్ని కూడా ఇలా పొలుకులు ఉండేలాగా పౌడర్ పట్టి ఉంచుకోండి. ఇప్పుడు మంచి స్మెల్ కోసం జాజికాయ, యాలకులు, కటోరా మూడింటిని కూడా ఇలా దంచుకొని పౌడర్లా చేసి పక్కన పెట్టి ఉంచండి.